తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరి తరఫున అశోక్ సార్ అమరణ నిరాహార దీక్ష సాగించడం జరుగుతుంది. ఈ రోజుకి 3వ రోజు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము మా న్యాయమైన హక్కులనే కోరుకుంటున్నాం తప్ప గొంతమ్మ కోరికలను కోరడం లేదు. మాకు కావాల్సిన న్యాయం చేయడం కోసం మేము గురుకుల వాళ్ళు గత నెల రోజుల నుంచి ప్రతి ఎమ్మెల్యేను మంత్రిని ఎవరు గవర్నమెంట్ తరఫున ఎవరు మాకు న్యాయం చేస్తారనిపిస్తే వాళ్ళని కలవడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కొంచెం కూడా చిటుక్కుమన్నంత రెస్పాన్సిబిలిటీ కూడా మా పైన చూపించడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ను ఏరికోరి తెచ్చుకున్నది మేమే. లేక ఒక అశోక్ సార్ ముందుకు వచ్చిండు మా తరఫున సపోర్ట్ చేయడానికి. ఇంతమంది 30 లక్షల నిరుద్యోగుల తరఫున సపోర్ట్ చేయడానికి అశోక్ సార్ ముందొస్తే అశోక్ సార్ను నిర్బంధించి అరెస్టులు చేసి సార్ను హింసకు గురి చేస్తుంది. దీనివల్ల నిరుద్యోగులు వాళ్ళ యొక్క సహనం అనేది కోల్పోతున్నారు. ఈ విధంగా మమ్మల్ని సహనం కోల్పోయేటట్టు చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్స్ ఇచ్చినా కానీ మేమేం చదవగలుగుతాం? అసలు మేము చదవలేకపోతున్నాం. పొద్దున్న వేస్తే యూట్యూబ్లో ఏమొస్తుంది, వాట్సాప్లో ఏమొస్తుంది, ఇదే చూసుకుంటూ మాకు ఇదే కాలయాపన అవుతుంది. మీరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఇయ్యకెందుకు? ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నా కరెక్ట్గా ఫిల్ చేయండి. దానికి మీరు కరెక్ట్ చేస్తే మేము కూడా కాంగ్రెస్కి ఇప్పటికి సపోర్ట్ ఉంటాం. టీఆర్ఎస్ను గద్దె దించాలని మేము నిరుద్యోగులు అందరం కలిసి ఎంతగానో ప్రయత్నం చేసినామో ఇప్పుడు కాంగ్రెస్ను అందరం ఎక్కించినాం. ఇప్పటికి కూడా మీరు కళ్ళు తెరిచి మాకు సపోర్ట్ చేస్తే నిరుద్యోగుల పక్షంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులము మేమందరం కాంగ్రెస్ వెంబడి ఉంది. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మీ గవర్నమెంట్ ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్ప మేము మీకు ఎటువంటి హాని కలిగించడం కాదు. మమ్మల్ని ఎందుకు ఇంత మనోవేదనకు గురి చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి లైబ్రరీలో ఇంటికాడ ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరు అశోక్ సార్కు మద్దతుగా నిలబడుతున్నారు. నిరుద్యోగుల ఐక్యత. ఈ నిరుద్యోగుల కోసము మన అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. గత 3 రోజులుగా చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. కాబట్టి అశోక్ సార్ గారికి మేమందరం ఒక భరోసాని ఇస్తున్నాము. మేమున్నాము సార్ మీతోటి. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందిస్తుందని అనుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి తన ఇంట ఉంటామని కోరుకుంటూ మేమందరం సపోర్ట్గా ఈ నిరుద్యోగానికి ఈ రోజు నుంచి ఒక పెద్ద ఉద్యమంగా అందరికి గుడ్ మార్నింగ్. యాక్చువల్గా అశోక్ సార్ వచ్చేసి ఒక మంచి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇప్పుడు ఆకలి అయ్యేవాడికి తెలుస్తున్నప్పుడు దాని బాధ. కానీ గురుకులాల లోపల చాలామంది దీని నుంచి రిలీకేషన్ నుంచి ఒకరికి 5-6 జాబ్లు వచ్చినాయి. కానీ దానివల్ల మిగతా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా దాని నుంచి వాళ్ళు నష్టపోకుండా వాళ్ళు కూడా జాబులు రావాలని చెప్పేసి దాంతోపాటుగా అదొకటని కాదు, గ్రూప్స్లో కానీ తర్వాత మిగతా విద్యా సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అశోక్ సార్ కొంచెం ముందుండి అందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి మేము అందరూ కూడా అశోక్ సార్ గారికి కొంచెం సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అందరూ ఈ రోజుకు సారు అందరికీ సపోర్ట్గా ఉండేసి 3వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాడు. తొందరగా గవర్నమెంట్ స్పందించి దీనికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని అందరినీ ఈరోజు ఒక సమస్య పరిష్కరిస్తాను.